ఈ మధ్యలో రివ్యూస్ కూడా డబ్బులు తీసుకొని రివ్యూస్ ఇస్తున్నట్టుగా వర్జిన్ బాయ్స్ అనే ప్రొడ్యూసర్ పులచొక్క మీద విమర్శలు ఇచ్చాడు. దానికి ప్రత్యుత్తరంగా పులచొక్క రెస్పాండ్ అయ్యాడు. అంటే నిజంగా 40,000 50,000 తీసుకునే సినిమాకి రివ్యూలు చెప్తున్నారు అంటే ఏమంటారు అన్న మీరు? అన్న దాంట్లో ఏముంది అన్న, తీసుకునే చెప్పిండొచ్చు. ఇప్పుడు తిక్కొని చేతిలో రాయి పెడితే వాడు ఎంత దూరమైనా ఇసురుతాడు. ఇప్పుడు సినిమా బాగుందన్నా బాగాలేకపోయినా రివ్యూవర్ చేతిలో మంచిగా ఉంది అంటే వాడిని మనంతకు మనం ఫేమస్ చేసినాం. ఇప్పుడు వాడు ఏం చెప్పినా సరే అట్లీస్ట్ వాడి సబ్స్క్రైబర్లో 60% అన్న వాడి మాటలు నమ్ముతారు. ఇప్పుడు 40,000 50,000 డిమాండ్ చేసి ఆ మంచిగా లేని సినిమాను కూడా మంచిగా ఉందో, లేకపోతే మంచిగా ఉన్న సినిమాను మంచిగా లేదని చెప్తే ఆ 60% అందరూ నమ్మే పోయే వాళ్ళు ఉంటారు కదా. అందుకు మనం ఫేమస్ చేసుకొని మన కింద మనమే నిప్పు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు వర్జిన్ బాయ్ సినిమాకి 40,000 ఇవ్వకుంటే సినిమా బాగాలేదని చెప్తాను అన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే డబ్బులు డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? యాజ్ అ రివ్యూవర్గా ఇట్లా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అన్న? గతంలో కూడా చూసుకుంటే ఇప్పుడు ఇట్లా పూల చొక్క ఎన్నో కాంట్రవర్సీకి గురైంది అన్న. నేను డబ్బులు తీసుకోను, నాకు నచ్చిందే చెప్తా, నాకు ఏది అనిపిస్తే అదే చెప్తా, నేను కూడా ఒక ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసిన అవి అని చెప్పింది కాబట్టి ఆయన డబ్బులు అడిగి ఇప్పుడు అంటే వర్జిన్ బాయ్స్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు బయటకు వచ్చి తనని డీఫేమ్ చేయడం అయితే 100% కరెక్ట్ అన్న. డబ్బులు తీసుకొని ఒక రివ్యూ చెప్పుకునే అవసరం ఏముంది? అవురా భయ్, నీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లేకపోతే నీ కంటెంట్ బాగా వైరల్ అవుతుంది అన్నప్పుడు నువ్వు డబ్బులు తీసుకోకుండా చెప్పాలా? నువ్వు గతంలో డబ్బులు తీసుకోకుండానే చెప్పినా అని ఎన్నో కాంట్రవర్సీకి గురయ్యిండు పూలచొక్క వల్ల చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ లారీ చాప్టర్ 1 సినిమాకి కూడా తను నెగిటివ్ రివ్యూ చెప్పడం వల్ల చిన్న సినిమా కూడా బతకనివ్వలేదు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏకం కలికి సినిమా కూడా బాగున్నా కూడా బాగాలేదని చెప్పిండు. చాలా మంది ఫాలోవర్స్ కూడా అన్ఫాలో కొట్టారు. ఇలాంటి ఫేక్ రివ్యూ చెప్పే వాళ్ళకి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు యాజ్ ఎ కామన్ రివ్యూవర్గా? అన్న, సినిమా బాగుంటే సినిమా బాగుందనే చెప్పాలి, సినిమా బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎవరైతే పూలచొక్క ఉన్నాడో ఆయన ఫాలోవర్స్ కానీ లేదనుకో ఆయన కంటెంట్ హ్యూజ్గా పోతున్నప్పుడు తనని నమ్ముకొని అంటే ఒక సినిమాని నమ్ముకొని ఎంతోమంది పని చేసింటారు ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్లు కానీ, వాళ్ళు నష్టపోతారు కదన్న. వాళ్ళ కోసం అన్నా సరే సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అన్న వేరే స్టేట్లో ఎక్కడైనా కర్ణాటక చూసుకున్నా రివ్యూస్ మీద ఒక వెయిట్ వేశారు ఫేక్ రివ్యూలు చెప్పొద్దని. ఇప్పుడు తెలుగులో కూడా అట్లాంటి సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుందా? ఖచ్చితంగా నా క్రిటిక్స్ రాసే వాళ్ళైనా కానీ ఇట్లా రివ్యూస్ చెప్పే వాళ్ళపైన అయినా సరే ఖచ్చితంగా ఒక యాక్ట్ అనేది తీసుకొని వచ్చుకొని లేకపోతే ఒక కమ్యూనిటీ వాయిస్ రేజ్ చేయడం కానీ చేస్తే మంచిగా ఉంటుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు చెప్పే రివ్యూ వల్ల అట్లీస్ట్ 50% అన్న దెబ్బతింటుంది అన్న. పోయేదే 50% మామూలుగా అంటే థియేటర్స్కి 50% కూడా డ్రై అయిపోతే ఇప్పుడు మనల్ని నమ్ముకున్న వాళ్ళ సినిమాని నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్టులు కానీ రోడ్డు మీదకి వస్తారు కదన్న. చివరికి ఏం చెప్పదలుచుకున్నా ఒకటే అన్న, ఇప్పుడు ఆయన గతంలో ఎన్నో కాంట్రవర్సీకి గురైనప్పుడు కూడా నాకు నచ్చింది చెప్పినా, నేను డబ్బులు తీసుకోలేదు అది అని చెప్పింది కాబట్టి ఇప్పుడు డబ్బులు ఇస్తేనే ఇట్లా చెప్తాను అనేసి వర్జిన్ బాయ్స్కి ఇట్లా అంటే డిమాండ్ చేసింది కదా. అట్లా కాకుండా అంటే నీ కంటెంట్ ఎట్లా కావాల్సి అట్లా నీకు నచ్చితే నచ్చిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, అంతే తప్పితే ఇట్లా చేయడం మంచిది కాదన్న. అలాగే రావణ్ అని ఇంకొక ఆయన రివ్యూస్ ఇస్తుంటాడు, తన గురించి ఏం చెప్పదలుచుకున్నాను అన్న? తను జెన్యున్గానే అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు తనని డీఫేమ్ చేయలేదు. సోది చెప్తాడు. సోదియే కరెక్టే అంటే పబ్లిక్ వాన్స్ దట్ అతి కదన్న. ఇప్పుడు ఆయన గొప్ప మహానుభావుడు. బాహుబలి 3కి సలార్ 3కి క్రాస్ ఓవర్ మేక్ ఓవర్ చేసిన గొప్ప మహానుభావుడు. ఆయనలో కూడా ఒక మంచి డైరెక్టర్ ఉండింటాడు రావణ్లో కూడా. కాబట్టి నేను రావణ్ అన్నకి పెద్ద ఫ్యాన్ అన్న. రావణ్ ఎందుకు